నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన చక్రభ్రమణం అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక 8వ భాగాన్ని మొదలెడదామా? ఉత్తరమంతా చదివిన రవీంద్ర కలవరంతో ఊగిపోయాడు. మనస్సు పరిపరి విధాలా పోయింది. మాధవిలో మాలిన్యం లేదేమో అనే సందేహం ఒక పక్క. ఏ పాపం ఎరగనిదైతే అలా నోరు మూసుకుని ఊరుకుంటుందా? అన్నతో చెప్పి నానా రభస చేయకపోయేదా? అయినా నేను చూసిన వాటికంటే ఆధారాలు ఏం కావాలి? ఇంకా అనుమానం దేనికి అనే దుగ్ధ మరోపక్క. ఎటూ నిర్ధారించుకోలేకపోయాడు. ఏమిటండి అది? ఆప్యాయంగా జుట్టు నిమురుతూ ఉత్తరం తీసుకోబోయింది చంచల. రవీంద్ర ఇవ్వలేదు. ఉత్తరం జేబులో దాస్తూ, ఏవి ఇన్నాళ్ల నుంచి నాకు వచ్చిన ఉత్తరాలన్నీ అని తీక్షణంగా అడిగాడు. ఉత్తరాలా? ఏం రాలేదే? బుకాయించుక, మీ అమ్మకు తెలిసేమో, అడిగి తీసుకురా. రవీంద్రను పూర్తిగా మార్చేశాననుకున్న చెంచల ఆ ఆజ్ఞ వింటూనే చలించిపోయింది. ఏం ఉత్తరాలు నాయనా? అసలేం రాలేదు. నాకు నా బిడ్డకు ఏమీ తెలీదు. పని మనిషి కానీ ఏమైనా ఎరుగునేమో. చెంచల తల్లి ధోరణి చికాకు కలిగించింది రవీంద్రకు. అయ్యగారు అనేదల్లా నాయనలోకి దిగింది. మరో 2 రోజులు పోయాక ఒరేయ్ అంటుందేమో. తన ఆలోచనకు తనే నవ్వుకున్నాడు లోపల. నాకన్నీ తెలుసు కానీ ఇంకెప్పుడు ఇలా జరగకూడదు. నాకొచ్చిన ఉత్తరాలు, నన్ను కలుసుకోవచ్చిన మనుషులు ఖచ్చితంగా నాకు కనబడాలి. విసురుగా లేచి వెళ్ళిపోయాడు. కోపం తెచ్చుకోకండి, ఇంకెప్పుడు అలా జరగనివ్వనుగా లాలించుతూ సమర్థించబోయింది రవీంద్ర వెనుకనే వెళ్ళిన చెంచల. చెంచల సాన్నిధ్యంలో ఎప్పటిలా మైమరవలేకపోయాడు రవీంద్ర. కొంచెం నేను అలా వెళ్ళొస్తాను అంటూ బయటికి వెళ్ళిపోయాడు. బీచ్లో రవీంద్ర స్నేహితుడు లాయర్ శర్మ కనిపించి పలకరించాడు. నువ్వు విన్నావా? పాపం చక్రవర్తి తోటనంతటినీ ఎవరో ధ్వంసం చేశారట. అతడి సితార్ కూడా విరక్కొట్టేశారట అన్నాడు. గతుక్కుమన్నాడు రవీంద్ర. తన ఉద్వేగాన్ని అణుచుకుని మాట్లాడేలోగా తిరిగి శర్మే అన్నాడు. ఎవరికో అంత కక్ష మరి. పాపం చక్రవర్తి ఎవరికీ కీడు తలపెట్టడు. తన మీద అనుమానం లేదు కదా? బరువు తీసేసినట్లయింది రవీంద్రకు. ఇక ఏదో ఒకటి తప్పనిసరిగా మాట్లాడాల్సి వచ్చింది. ఏమంటాడు చక్రవర్తి అని ప్రశ్నించాడు. ఏమీ అనడు. ఎవరి మీద అనుమానం లేదంటాడు. తను ఏ పని చేసినా అలాగే నాశనం అయిపోతుందని వేదాంతం మాట్లాడతాడు. పోలీస్ రిపోర్ట్ ఇవ్వమన్నాను, నా మాట వినలేదు. కలవరపడ్డాడు రవీంద్ర. ఇవ్వలేదా రిపోర్టు? లేదు. ఆ తోట నాకు ఆనందకరమైనట్లే దాని నాశనం మరొకరికి ఆత్మశాంతి కలిగిస్తే అదే 10,000 అంటాడు. దేవుడంటావా మనిషి అంటావా? ఉత్తముడైన చక్రవర్తి. మాధవి దృష్టిలో స్నేహితులకు దేవుడు లాంటి చక్రవర్తి. మరి తనకెందుకింత ద్రోహం చేశాడు? అరచేతితో కణతలు రుద్దుకుంటా రవీంద్రను కొద్ది ఆశ్చర్యంగా చూశాడు. అరే, నువ్వు బాధపడుతున్నావా ఆ తోట కోసం? అవునులే, చక్రవర్తి అంటూ ఉండేవాడు. రవీంద్ర నన్ను తోట విషయంలో చాలా అభినందిస్తుంటాడని. మాధవి గారిని కూడా అప్పుడప్పుడు తీసుకెళ్తుంటావంట కదా? అదీ కాక మీరందరూ బంధువులు కూడా కదూ? నీకెలా తెలుసు? నీరసంగా ప్రశ్నించాడు. ఒకనాడు నీ మోటార్ సైకిల్ మీద వచ్చాడింటికి. కారు నీకిచ్చానని చెప్పాడు. మాధవి గారు తనకి చెల్లెల వరుస ఏమేమో చెప్పాడు. అంతగా గుర్తులేదు. రవీంద్ర మాట్లాడలేదు. ఆ రోజు సాయంకాలం మాధవి వద్దంటున్నా బలవంతంగా చక్రవర్తి తోటలోకి తీసుకెళ్లాడు. తాము వెళ్లేసరికి చక్రవర్తి పాడుతున్నాడు. పాటకు మైమరిచిన మాధవి చక్రవర్తిని తెగ పొగిడింది. తను శ్లాఘించాడు. చక్రవర్తి అభ్యర్థించగా మాధవి కూడా పాడింది. అప్పుడు చక్రవర్తి దుర్మార్గుడు. మైమరిచినట్లు మాధవి పాటకు వెనకాలే సితార్ వాయించాడు. ఆనాడే తాను గ్రహించినా మళ్ళీ ఏదో భావోద్వేగం అనుకుని సరిపెట్టుకున్నాడు. కానీ తప్పంతా తనదే. వాళ్ళనిద్దరినీ దగ్గరకు తెచ్చినవాడు తనే. మరో రోజు థియేటర్లో పడబోతున్న మాధవిని బలంగా పట్టుకుని ఆపాడు. భర్త. తనకే లేని జాగ్రత్త వాడికెందుకు? వాడి కళ్ళెప్పుడూ మాధవి మీదే ఉండేవి. ఏమిటలా ఉన్నావు రవీంద్ర? శర్మ మాటలతో రవీంద్ర భావస్రవంతికి ఆటంకం ఏర్పడింది. ఏమీ లేదు. నాకు తెలుసు ఆ తోట గురించే. చక్రవర్తి కూడా ఏమిటో పరాకగా ఉంటున్నాడు. అతడిలో ఇదివరకటి చలాకీతనం లేదు. అయినా ఆ పాపాత్ముడెవడో తగిన శిక్ష అనుభవించకపోడులే. మనం ఎంత చదువుకున్నా కొన్ని నమ్మాలి. పూసే కాసే చెట్లను నరికితేనే పాపమంటారు. ఇక కళకళలాడే తోట అంతటినీ నాశనం చేసిన వాడేం బాగుపడతాళ్లే. రవీంద్రకు కంపరం పుట్టింది. ఆ శాపనార్థాలు వినలేక గబగబా లేచి వెళతానోయ్ అంటూ ఇంటి ముఖం పట్టాడు. అన్నట్టు చక్రవర్తిని పరామర్శించావా?
వెనక నుంచి శర్మ ప్రశ్న బాణంలా వచ్చి గుచ్చుకుంది. వినపడనట్టే సాగిపోయాడు రవీంద్ర. ఏ మనశ్శాంతి కోసం బయలుదేరాడో అది అందకుండా దూరంగానే ఉండిపోయింది. రవీంద్ర షికారు నుంచి ఇల్లు చేరేసరికి హాల్ పక్క గదిలో చెంచల ఎవరితోనో మాట్లాడుతుంది. మెట్లెక్కబోయిన రవీంద్ర పురుషకంఠం విని అటు పక్కకు దారి తీస్తూ గడప దాటి వస్తున్న యువకుడు ఎదురుపడ్డాడు. తెల్లటి పంచె, లాల్చి, మెడలో సన్నని గొలుసుతో అందంగానే ఉన్న ఆ యువకుడు రవీంద్ర వైపు ఒకసారి చూసి వడివడిగా వెళ్ళిపోయాడు. ఆ వెనకనే వస్తున్న చంచల రవీంద్రను చూడగానే కొంచెం కంగారు పడింది. లేని నవ్వు తెచ్చుకుంటూ, వచ్చారా, కాఫీ ఇమ్మంటారా అంటూ దగ్గరగా వచ్చింది. ఎవడువాడు? తీక్షణంగా అడిగాడు రవీంద్ర. జడ ముందుకు వేసి మెలికలు తిప్పుకుంటూ వయ్యారంగా సోఫాలో వాలింది చంచల. మీరొచ్చినట్లు తెలిస్తే పరిచయం చేద్దునే, తీరా వెళ్ళిపోయాడు. పోనీలేండి, ఇక రోజు వస్తూ ఉంటాడుగా. రోజునా? సంగీతం మాస్టారండి, పక్కింటారమ్మాయికి చెప్తున్నాడు. నేను కుదుర్చుకున్నాను, నెలకు 25 అంది ఓరగా చూస్తూ. రవీంద్ర మాట్లాడలేదు. అలాగే తీక్షణంగా చూస్తూ నిల్చున్నాడు. మీకు సంగీతం ఇష్టం కదూ? నేను కూడా నేర్చుకుందామని. ఇంట్లో వీణ ఉండనే ఉన్నది కదా. అయితే నా జేబులో ఉత్తరం చదివావా? మాటల్లో కాఠిన్యం స్పష్టంగా ధ్వనిస్తుంది. వయ్యారంగా వళ్ళు విరుచుకుంటూ లేచింది చంచల. ఏం చదవకూడదా? అవునులేండి, ఆ ఉత్తరం చదవడానికి నేనెవర్ని, ఆ వీణ ముట్టుకునేందుకు నేనెవర్ని? కరిగిపోయాడు రవీంద్ర. ఊరికనే అన్నాను, నేర్చుకో, దానికేం, అలాగే నేర్చుకో అని వెళ్ళి పక్కల కూర్చున్నాడు. వసంతం గడిచి గ్రీష్మం ప్రవేశించింది. కళకళలాడే ప్రకృతి ఎండలో మాడి బొగ్గులు బొగ్గులుమంటుంది. రాత్రింబవళ్ళు భూదేవి వరుణదేవునికై పరితపిస్తుంది. బీటలు వారిన హృదయంతో పాలవంటి పండు వెన్నెల్లో ప్రపంచ నౌక తేలిపోతుంది. అప్పుడప్పుడు చల్లని మలయమారుతం ముక్కను పారద్రోలుతుంది. వెన్నెల్లో మాలతీ గుత్తులు ముత్యాలు జారివాలినట్లున్నాయి. అయినా ఆ అనిర్వచనీయ సౌందర్యాన్ని ఆనంద హృదయాలే గ్రోగగలవు. నిండు జాబిల్లిని చూస్తూ నిశ్శబ్దంగా తనలో తాను కుమిలి కుమిలి ఏడుస్తున్న మాధవి, శ్రీధర్ తనను ఎప్పటినుంచి గమనిస్తున్నాడో చూడనే లేదు. చల్లని చెయ్యి కంటిదారలను తొడవటానికి ముందుకు రావటంతో ఉలిక్కిపడి జాగ్రత్తావస్థలోకి వచ్చింది. మధు, ఏమిటిది? నువ్వెంత దాయిచ్చ ప్రయత్నించినా దాగదు. ఏదో జరిగింది, అంతవరకు నేను గ్రహించాను. అదేమిటో విడమరిచి చెబితే మంచిది, చెప్పవా అన్నాడు శ్రీధర్. అన్నయ్య, 2 నెలలుగా ప్రయత్నపూర్వకంగా అణిచి ఉంచిన గంభీరత తొణికిపోయింది. ఒక్కసారిగా నిండు ప్రవాహానికి గండిపడినట్లు మాధవి 2 నేత్రాలు జలపాతాలయ్యాయి. శ్రీధర్ ఒడిలో వాలి వెక్కి వెక్కి ఏడ్చింది. మెల్లగా చెల్లెలి వీపు నిమిరాడు శ్రీధర్. చూడు మధు, ఎంత దాపరికానికైనా ఒక హద్దు పద్దు ఉంటుంది. మీ వదిన వాళ్ళు వినకూడదనుకుంటే అర్థం ఉంది, కానీ నేనెవరిని చెప్పు? ఒకే రక్తమాంసాలను పంచుకుని పుట్టిన అన్నా చెల్లెళ్ళం. రక్తంలో రక్తం, కండలో కండ అయిన అన్నదమ్ముల దగ్గర చెల్లెలికి అభిమానం దాపరికం ఏమిటి? దాపరికాలుండడం ఎంత హాస్యాస్పదం! అంతేకాదు, అన్నగా చనువే కాకుండా తండ్రి తర్వాత తండ్రి అంతటి బాధ్యత గలవాడను కూడా. నీ యోగక్షేమాలను చూడవలసిన వాడని నేనని గుర్తించగలిగితే దాచకుండా నాకన్నీ చెప్పు. నీ సుఖ సంతోషాల కోసం నేనేమైనా చేస్తాను. మెల్లగా లేచి కళ్ళు తుడుచుకుంది మాధవి. అవునన్నయ్య, తెలుసు. చెప్పి నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక సంసారాల్లో కలతలొచ్చినట్లుగానే వాటంతట అవే సర్దుకుపోతాయనే ఆశాభావంతోనూ నీకు చెప్పలేకపోయాను. వెక్కిళ్ళు మాటలకు అడ్డొస్తున్నాయి. కొంచెం సేపాగి చుట్టూ చూసి ఎవరూ లేరనే నిర్ధారణకు వచ్చి మళ్ళీ మొదలుపెట్టింది మాధవి. చక్రవర్తితో పరిచయం, అర్థం కాని అతడి తీరుతెన్నులు, అసంతృప్తి నిండుకున్న అతడి సంసార పరిస్థితి, నిర్మల నిర్లక్ష్యం, కడకు చక్రవర్తి గదిలోని చిత్రపటం విషయం, రవీంద్ర బెంగుళూరు వెళుతూ చక్రవర్తికి ఒప్పజెప్పి వెళ్ళటం కూడా తూచా తప్పకుండా చెప్పేసింది. అంతా విన్న శ్రీధర్, ఎంత నాగరికులమనుకున్నా, ఎంత విద్యాధికులమైనా అంతఃసంస్కారం అనాది నుండి అలాగే ఉంది. భారతదేశంలో పురుషుడికి అహంభావం, అసూయ జన్మతహా వచ్చినవి. తానెంత భోగలాలసుడైనా స్త్రీని నైతికంగా ఉన్నతంగా ఉంచాలన్నదే అతడి తాపత్రయం. నీ అంతఃకరణ శుద్ధి, పవిత్రత, ఆశయాలు నాకు తెలుసు. నేను నీకు కళంకం ఆపాదించలేను, కనీసం ఊహించలేను. కానీ భర్తృత్వ అధికారం తెరలో నుండి చూసేవారికి ఆ విచక్షణ జ్ఞానం ఉండదు. నువ్వు చక్రవర్తికి అంత చనువు ఇవ్వకపోవలసింది మధు అన్నాడు. దీర్ఘంగా నిట్టూర్చింది మాధవి. నేను చనువివ్వడం ఏమిటన్నయ్యా? అతనిని నాకు పరిచయం చేసింది మీ బావగారు.
అతడు విదేశాలకు పోయొచ్చిన వాడని, ఫార్వర్డ్గా ఉండకపోతే హేళన చేస్తాడని అంటూ అతడి తోటకు తీసుకువెళ్ళి నే రాసిన కథలు అతనికిచ్చి పాటలు పాడించి రకరకాలుగా చనువు కల్పించింది ఆయన. నాకు తెలియకుండానే నా యోగక్షేమాలు కనుక్కునే బాధ్యత అతనికి అప్పచెప్పి క్యాంప్కు వెళ్ళింది ఆయన. సరే, నీ రాకతో బంధుత్వం కూడా బయటపడింది. ఇన్నిటిలో నా స్వయంకృతాపరాధం ఏమైనా ఉందా అన్నయ్య? నీరసంగా జాలిగా నవ్వాడు శ్రీధర్. అదేనమ్మా వచ్చిన చిక్కు. ఇటు మన సాంప్రదాయాన్ని వదలలేక, అటు విదేశీ సంస్కృతిని అర్థం చేసుకోలేక నాగరిక బుర్ఖాలలో నలిగిపోతున్న మూర్ఖులమమ్మా మేము. ఆధునిక సంస్కారపు ప్రథమ సోపానాన్ని మాత్రమే ఎక్కగలరు, కానీ ఆ పై వాటిని ఎక్కలేరు సరికదా. కనీసం కన్నెత్తి కూడా చూడలేరు నేటి యువకులు. చూసినవాడు కళ్ళు తిరిగి కింద పడి మరొకడిని కూడా పడేస్తాడు. ఈ స్థితిలో ఉన్న ఈ కాలపు యువకుల్ని చూసి జాడిపడాలి కానీ ఆగ్రహించకూడదు చెల్లాయి. విస్తుపోతూ చూసింది మాధవి. అయితే తిని కూర్చోలేక సరదాగా గొయ్యి తీసిన వాడిని క్షమిస్తూ గోతిలో పడి పోయినది బాధపడాలన్నమాట. ఇందుకు పరిష్కారమే లేదా? ఎందుకు లేదు? గొయ్యి తీసినవాడు పైనుండి కూడా పరిసరాలు చూడలేక ఆ గోతిలోకే చూస్తూ కూర్చుంటాడు. అంతేకాని వాడికి పరిష్కార మార్గం తెలీదు. గోతిలో పడిపోయిన వాళ్లకు తెలిసినా బయటకొచ్చే దారి లేదు. వాళ్లకు పైకి రావడానికి మరో ఆసరా ఉండాలి. ఈ ఇద్దరినీ దూరంగా ఉండి చూసే మరో వివేకవంతుడికి ఆ పరిష్కార మార్గం తెలియగల అవకాశం ఉంది. కానీ అది ప్రయత్నం మాత్రమే, ఫలితం దైవాధీనం. ఇక నువ్వు నిశ్చింతగా ఉండు. తాత్కాలికంగా ఆవేశపడ్డా బావ మంచివాడు, నాకు ధైర్యం ఉంది అంటూ లేచాడు శ్రీధర్. ఉన్నట్లుండి చల్లని గాలి వీచి సన్నని తుంపర ఒక జల్లుపడి ఆగిపోయింది. వసుధ ఉపశమించలేదు. మేఘుడు వెనుతిరిగి చూడనూ లేదు. వాయుదేవుడు రాయభారానికి బయలుదేరాడు. అబ్బబ్బా చెంచల! ఉదయం భోజనానంతరం నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్న రవీంద్ర విసుగ్గా ఒక కేక పెట్టాడు. ఓ, మీరు లేచారా? చూడనే లేదు అంటూ మోగించుతున్న వీణను పక్కగా పెట్టి వయ్యారంగా లేచి వచ్చింది చెంచల. సంగీతం అనేది ఒక గొప్ప వరం. బజారులో దొరికే వస్తువుల 10 రూపాయలు పారేసి సంపాదించలేము. నీకు ఆ విద్య పట్టుబడకపోగా ఎదురు నన్ను బాధిస్తున్నావు ఆ వీణతో. దయుంచి మానేయి, లేకపోతే నేను లేనప్పుడు వాయించుకో. చరచరా మేడ మీదకు వెళ్ళిపోయాడు. అన్నాడే కానీ అతడి మనసులో లేదు. ప్రతి చిన్న సంఘటన అతడి మనసును కలచివేస్తుంది. ఆ వీణను విరిచి పొయ్యలో పెట్టాలన్నంత కోపంగా ఉంది. మధురమైన అనేక గత స్మృతులను అది గెలికి విషాదం రేపుతోంది. మాధవి స్పర్శ మాత్రంగానే మధుర గానాన్ని ఒలికించి మత్తెక్కించి హాయిగా తీయగా నిదురింపచేసే ఆ వాయిద్యం సంగీత జ్ఞానం లేని చంచల చేతిలో భయంకర నాదాలు ఉద్భవింపజేసి మనసులో తీరని బాధను, ఆరని మంటను ప్రజ్వలింపజేస్తుంది. ఏ వ్యక్తికైనా ఆది నుంచి అసహించుకున్నా, ఏ కారణం వల్లనైనా గౌరవించవలసి వస్తే అందులో కష్టమేమీ లేదు. కానీ ప్రాణసమంగా ప్రాణాధికంగా ప్రేమించిన వ్యక్తినే అధికంగా అసహించుకోవటంలో గల నరకబాధ వర్ణనాతీతం. శరీరంలోని ప్రతి అణువణువును కుమిల్చివేసే ఆ బాధ చిత్రవధ కన్నా అధికమైనది. తనను తప్ప పరాయి స్త్రీని ఎరుగని నాకు, తనను ప్రాణాధికంగా ప్రేమించి గౌరవించిన నాకు ఇంత అన్యాయం ఎలా చేయగలిగింది మాధవి? తనకేం లోపం జరిగిందని ఇంతటి ద్రోహం చేసింది? వివాహానికి పూర్వం చదువుకున్న పిల్ల సంసారంలో ఇమడలేదని తల్లిదండ్రులే కాక బంధుమిత్రులు అనేకులు హితబోధ చేశారు. అనేక దృష్టాంతాలు చూపారు. ఆనాడు నమ్మకపోయినా ఇప్పుడు నమ్మాల్సి వస్తుంది. చదువుకోవటం వల్లనే నీతికి దూరమైందా? అయితే చదువుకోని వాళ్ళంతా పతివ్రతలేనా? ఎందుకు నాకింత ఆలోచన? అందుకే ఇంత స్వేచ్ఛగా ఉన్నాను. మంచేమిటి చెడేమిటి సుఖపట్టడం చేతకాని వాళ్లకే అసలు నీతులన్నీని. ఎవళ్ళనీ లెక్క చేయకుండా సుఖంగా బ్రతకటంలో కన ఆనందాన్ని మించింది లేదు. సాధారణమైన మంచి ముందుకు రాబోయినా చెడు వెనక్కి నెట్టేస్తుంది. చెడుకు అంగబలం, శారీరక బలం ఎక్కువ ఈ ప్రపంచంలో. మానసిక ఆందోళనను వెనక్కు నెట్టి ఉత్సాహంగా ఈలవేస్తూ లేచి కూర్చున్నాడు రవీంద్ర. చెంచల్, కాఫీ అని కేక పెట్టాడు. కాఫీ ఇస్తున్న చెంచలను ఓరగా చూస్తూ, ఏం ఇంత ఆలస్యం, మర్చిపోయావా అని అడిగాడు. చెంచల మాట్లాడలేదు. కోపమా అన్నాడు చిరునవ్వుతో. కోపాలు తాపాలు చూపెట్టడానికి నేనేం కట్టుకున్న భార్యనా? 10 రూపాయలు దొరికే బజారు వస్తువునేగా. మీరు చెప్పినట్లు నిల్చోవాలి అంది వచ్చిరాని కన్నీళ్లను తుడుచుకుంటూ. ఆ సమాధానం వినగానే తెల్లపోయాడు రవీంద్ర. ఇలాంటి దెప్పుళ్ళు, సరసాలు మాధవి సాహచర్యంలో అతను ఎప్పుడూ అనుభవించలేదు. కొంత సర్దుకున్నాక,
నేను ఆ మాట నిన్నుద్దేశించి అనలేదు చెంచల, సంగీతం గురించే అన్నాను అన్నాడు. ఎందుకులేండి మాట మారుస్తారు, నేను అలాంటి దాన్నేగా మరి. విక్కి విక్కి ఏడ్చింది. లాలనగా దగ్గరకు తీసుకున్నాడు రవీంద్ర. సరే పోనీ, నీకు బాధ కలిగించినందుకు తగిన జుల్మానా వెయ్యి, ఏం కావాలో చెప్పు. ఆశగా కళ్ళెత్తి చూసింది చంచల. నిజంగానా? అయితే నాకు మంచి నెక్లెస్ కావాలి. ఉన్నాయిగా, ఈ నగలన్నీ నీవు కావు? పాత ఫ్యాషన్వి, మంచి ముత్యాల నెక్లెస్ కొనుక్కుంటాను. సరే కొనుక్కో, ఎంత కావాలి? 1500 బెదురుతూ చెప్పింది. ఓస్ అంతే కదా, ఇప్పుడే వెళ్ళి కొని తెచ్చుకో అంటూ డబ్బివ్వడానికి లేచాడు రవీంద్ర. ఉండండి ఇప్పుడే వస్తాను అంటూ కిందికి వెళ్ళింది చంచల. ఒక పావుగంటలో తిరిగి పైకొచ్చింది. ఆమె కోసం ఎదురు చూస్తూ ఇనపెట్ట తెరుచు కూర్చున్నాడు రవీంద్ర. మీరెంత మంచివారు, అడగ్గానే ఇంత డబ్బిచ్చేస్తున్నారు. 2 చేతులు రవీంద్ర మెడకు పెనవేసి ప్రేమ కురిపించింది చంచల. ఇంతకు 4 రెట్ల నవ్వుతూ 1500 తీసి ఇచ్చాడు రవీంద్ర. ఇనపెట్టె నిండా ఉన్న పాతవి కొత్తవి అనేకమైన నగలు నోట్ల కట్టలు చూసి చెంచల కన్ను చెదిరిపోయింది. ఇన్ని నగలు వదిలేసి వెళ్ళిన ఆడది మాధవి ఎంత తెలివి తక్కువది అనుకుంటూ ఉండగా కింద నుంచి పెద్ద గగ్గోలుగా కేకలు వినిపించాయి. బాబోయ్, నాయనోయ్, త్వరగా రండ్రోయ్, పెద్ద తాచుపాము బాబోయ్. చెంచల తల్లి పెద్దగా కేకలు పెడుతుంది. భయంతో బిగుసుకుపోయింది చెంచల. రవీంద్ర కంగారుగా కిందికి పరిగెత్తాడు. ఏది, ఎక్కడా? ఆత్రంగా అడిగాడు. పావు నాయనా, పావు. గజగజ వణికిపోవడమే కానీ ఆవిడ నోటు నుండి మాట రావటం లేదు. గబగబా మంచినీళ్లు తెచ్చి ఆవిడకు పట్టి కూర్చోబెట్టి, ఇప్పుడు చెప్పండి, భయం లేదు అన్నాడు రవీంద్ర. అదిగో బాబు, అదిగో ఆ అటకెక్కింది, పక్కనుంచే జరజరా పాకేసింది, కొద్దిపాటిలో గండం తప్పింది, కరిచిందంటే ఇంకేముంది నాయనోయ్, నా గతి. భయంగా రవీంద్రను వాటేసేసుకుంది. బలవంతంగా ఆమెను వదిలించుకున్నాడు రవీంద్ర. భయం లేదు, ఇక్కడే ఉండి అది ఎటూ పోకుండా చూడండి, ఎవరైనా పాముల వాళ్ళు దొరుకుతారేమో చూస్తాను అంటూ బయటికి వెళ్ళాడు. రవీంద్ర 2 మనుషులతో తిరిగి వచ్చి వంటగది, అటక, దొడ్డి అన్నీ వెతికించినా ఎక్కడా పాము జాడేలేదు. చెంచలా, మీ అమ్మెక్కడా? పాములేందే అంటూ కేక పెట్టాడు రవీంద్ర. తిరుగు సమాధానం రాలేదు. ఏదో అనుమానం రాగా మేడ మీదకు పరిగెత్తాడు రవీంద్ర. ఇనపెట్టె ఉన్న గదిలో అడుగు పెడుతూనే కొయ్యబారిపోయాడు. నిండా ధనలక్ష్మితో కళకళలాడే ఇనుప పెట్టె ఖాళీగా వెలవెల్లాడిపోతుంది. ఒక్క నగలేదు, ఒక్క నోట్ల కట్టలేదు. పక్క అరలో 10,000 చెక్కు. ఆ ముందు రోజే బొంబాయిలోని ఒక ఫ్యాక్టరీలో తనకు గల వాటాకు ఆ సంవత్సరంలో వచ్చిన లాభంగా పంపారు. నెమ్మదిగా మార్చి బ్యాంకులోనే డిపాజిట్ చేద్దాం అనుకుంటూ తొలి రోజే అందులో పెట్టడం చెంచల చూసింది. అది మాయమైంది. ఏది దారి? పిచ్చిగా జుట్టు పీక్కున్నాడు. గదిలో అటూ ఇటూ గంతులేశాడు. కిందకి పరిగెత్తాడు. బీరువాలన్నీ తలుపులు తీసేసున్నాయి. మాధవివి, తనవి అనేక రకాలైన బట్టలు, వెండి సామాను ఒక్కటీ లేదు, అన్నీ ఖాళీ. గుండెలు దడదడా కొట్టుకుంటుండగా వీధి చివరి వరకు పరిగెత్తాడు. ఎక్కడా చెంచల జాడలేదు. తెలిసిన ఇరుగు పొరుగు ఏమిటేమిటని అడిగి చాటుగా నవ్వుకున్నారు. ఎవరికి తెలియని భాగోతం గనక ఎవరో సలహా ఇచ్చారు. బహుశా చెక్కు మార్చడానికి బ్యాంకుకు వెళ్తారు, అక్కడ దొరకొచ్చు అని. ఆలోచనకు దూరమైన రవీంద్ర ఎవరు ఏం చెప్తే అది చేసేస్తున్నాడు. వెంటనే బ్యాంకుకు పరిగెత్తాడు. మేనేజర్ తెల్లబోయాడు. పావుగంట క్రితమే వెళ్ళిపోయారు. ఒక అమ్మాయి, పొడుగ్గా ఎర్రగా ఉన్న ఒక యువకుడు టాక్సీలో వచ్చి క్యాష్ చేసుకుపోయారండి. పెద్ద మొత్తం గనుక జ్ఞాపకం ఉంది. అయితే మీరు పంపించలేదా? ఫోర్జరీ అన్నమాట. పొడుగ్గా ఎర్రగా ఉన్న యువకుడు వింటూనే ఆ సంగీతం మాస్టార్ని పసిగట్టేశాడు రవీంద్ర. నీరసంగా కుర్చీలో కూరబడి తన ఇంట్లో వంట మనిషిని ఇనప్పెట్టె తీసి ఏదో పని మీద పక్క గదిలోకి వెళ్ళగా దొంగిలించిందని చెప్పాడు. సరే, పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి. గుర్తులు అవి చెప్తే బహుశా రైల్వే స్టేషన్లోనూ ఏరోడ్రోమ్స్లోనూ కాపలా ఉంచుతారేమో. వివరాలన్నీ రాసుకుంటూ నగలెన్నో ఏమిటో వివరంగా చెప్పండి అన్నాడు సబ్ ఇన్స్పెక్టర్. ఎన్నని చెప్పగలడు? మాధవికి పుట్టింటి వారిచ్చినవి, అత్తవారు పెట్టినవి, తాను ముచ్చటపడి కొన్నవి అనేకమైన నగలున్నాయి. పాత రకాలు, కొత్త ఫ్యాషన్లవి, రాళ్ల నగలు, ముత్యాల నగలు 2-3 సెట్లున్నాయి. ఒక్కసారిగా చెప్పాలంటే వాటితో అంత సన్నిహిత సంబంధం ఉన్న మాధవికే అసాధ్యమేమో. గుర్తున్నంత వరకు చెప్పి బయటపడ్డాడు. జీవితం చిత్రాతి చిత్రమైనది. అడుగడుగునా సంఘటనలు చిత్రంగా జరుగుతాయి.
ఏ సినిమాలోనో చూస్తే కాల్పనికం లెమ్మని సరిపెట్టుకుంటారు. నిజ జీవితంలో సంఘటనలు మరీ అద్భుతంగా జరుగుతాయి. ఎవరో శవాన్ని మోసుకుపోతున్నారు. ఆప్తులు కాబోలు ఏడుస్తున్నారు. మరికొందరు భజనలు చేస్తూ సినిమా ట్యూన్స్లో విచారమైన పాటలు పాడుతున్నారు. అప్రయత్నంగా రవీంద్రకు నవ్వు వచ్చింది. రాగద్వేషాలకు అతీతమైన శవాన్ని మోస్తూ వాళ్ళకు ఆ పాటలెందుకో ఎలా వస్తాయో. అవును, మాధవి తృణప్రాయంగా వదిలేసిన ధనకనకాలను తాను చూస్తూ చూస్తూ వదలలేక రచ్చ చేసుకోవటం లేదు. మళ్ళీ నవ్వుకున్నాడు ఏడవలేక. అలా విభిన్న అభిప్రాయాలతో బేలముఖంతో పోలీస్ స్టేషన్ నుంచి ఇల్లు చేరుకున్న రవీంద్ర మరింత విస్తుపోవాల్సి వచ్చింది. హాల్లో శ్రీధర్, రవీంద్ర తండ్రి కూర్చుని అతడి కోసమే ఎదురు చూస్తున్నట్లు కనిపించారు. గతుక్కుమన్నాడు రవీంద్ర. సాధ్యమైనంత వరకు ముఖంలో రంగులు మార్చుకుంటూ, ఇద్దరూ కలిసొచ్చారేమిటి, అంతా బాగున్నారా అని కుశల ప్రశ్న వేశాడు. ఆ, కోడలు పురిటికొచ్చిందంటే చూడ్డానికి వెళ్ళాను. ఇతడేదో పనుందని ఊరొస్తుంటే సరే తోడున్నాడు, నిన్ను చూసినట్లు ఉంటుంది అని వచ్చాను. ఆఫీస్ నుంచా రావటం? ఆపద్బాంధవుడు ప్రశ్నలోనే సమాధానం అనుకుని గుండెలు సవరించుకుని అవునాన్నా అంటూ శ్రీధర్ను చూడలేక చూశాడు. అతడి ముఖం కూడా ఎప్పటిలాగే ప్రశాంతంగా ఉంది. ఇక్కడ మా డిపార్ట్మెంట్కు సంబంధించిన కేసు ఒకటి ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చాను అన్నాడు శ్రీధర్. రవీంద్ర మనసు తేలికపడింది. తాను అనుకున్నది ఏమీ లేదని సంతోషించాడు. మాధవి ఆరోగ్యం ఎలా ఉంది? ఇష్టం లేకపోయినా మర్యాద కోసం అడిగాడు. నిట్టూర్చాడు శ్రీధర్. ఏమంత బాగుండలేదు. డాక్టర్ సీరియస్ కేస్ అంటుంది. దైవ సంకల్పం ఎలా ఉందో. గొంతు జీరబోయింది. రవీంద్ర తలవంచు కూర్చున్నాడు. గుండెలు బరువెక్కాయి. ప్రపంచంతోనే తెగతింపులు చేసుకునే దానిపై కోపం ఎందుకు? మాధవి మాటలు హఠాత్తుగా చెవుల్లో రింగుమన్నాయి. అతడు బాధపడుతున్నాడని గ్రహించాడు శ్రీధర్. ఒకసారి రాకూడదు అన్నాడు మెల్లగా. అన్నాడు రవీంద్ర మెల్లగా. అంటూనే లేచి లోపలికెళ్ళాడు. దొడ్లో చెట్టు కింద పులిజూదమాడుతున్న నౌకర్లిద్దరిని పిలిచి, వాళ్ళ దగ్గర ఏమైనా మాటలు జారారా మీరు అని అడిగాడు నిప్పులు కురిపిస్తూ. వాళ్ళు మొదట విస్తుపోయారు. తర్వాత గడగడా వణుకుతూ, ఎవరండి, ఇరుగు పొరుగునా? లేదు, ఆరొచ్చి అడగలేదు, మేం చెప్పలేదు. మీరు వెళ్ళిన దగ్గర నుంచే ఇక్కడే ఉన్నాం. పాములోళ్ళకే పావలా డబ్బులిచ్చి పంపేసినాం అన్నారు. ఇరుగు పరుగులు కాదు, ఆ హాల్లో ఉన్న ఇద్దరికీ చెప్పేశారు కదూ? అదే కఠిన స్వరంతో అడిగాడు. అడుగుతుండగానే ఒకడు హాల్లోకి పరిగెత్తి చూసొచ్చాడు. పెద్దయ్య గారు శ్రీధరం బాబు గారానా అండి? ఆరొచ్చినట్టు మేము చూడనే లేదు. మీరే యారిని ఎంటబెట్టుకొచ్చి మాట్లాడుతున్నారేమో. మేము వింటే కోపం వస్తుందని ఇక్కడ కూకున్నాం. అయితే కాఫీ పెట్టిమ్మంటారా బాబుగారు? ఆ నౌకర్లిద్దరికీ ఏం తెలియదని నిర్ధారించుకున్నాడు. నిజానికి వాళ్ళెప్పుడూ అమాయకులే. సరే, తర్వాత కూడా ఏమైనది కానిది వాగకండి, తెలిసిందా? కాఫీ ఇచ్చాక వంట కూడా చెయ్యాలి అంటూ వెళ్ళిపోయాడు రవీంద్ర. రాత్రి భోజనానంతరం ముసలాయన తిరుగు ప్రయాణం కట్టాడు. నాకు పొలం పనులున్నాయి బాబూ. నేను లేందే ఒక్క పాలేరు పనిచేయడు. వీలు చూసుకుని ఒకసారి రా, ఇంటికి వచ్చి చాలా రోజులైంది అంటూ వెళ్ళిపోయాడు. రాత్రి బావమరుదులిద్దరూ వరండాల్లో మంచాల మీద కూర్చున్నారు. వారిద్దరి మధ్య ఎప్పుడూ హాస్యంగా సరసంగా ఉండే వాతావరణం నేడు మూగబోయింది. అనేక రకాల బాధలతో రవీంద్ర కుమిలిపోతున్నాడు. సంభాషణ ఎలా ప్రారంభించి బావగారి కోపం పోగొట్టాలో ఆలోచిస్తున్నాడు శ్రీధర్. మెల్లగా శ్రీధర్ మొదలుపెట్టాడు. చూడండి బావగారు, మనం బావమరుదులం, స్నేహితులం, సమవయస్కులం, సమాన హోదాలో ఉన్నాం. మనస్సు విప్పి మాట్లాడడానికి అభ్యంతరం లేదనుకుంటాను. రవీంద్ర ముఖం చిట్లించి మరో దిక్కుకు చూస్తూ కూర్చున్నాడు. తిరిగి శ్రీధర్ మొదలెట్టాడు. మధు నాకంతా చెప్పింది. మానవులు తప్పులు చేయకపోయినా కొన్ని పరిస్థితుల్లో చూపరులకు అటువంటి భ్రమ కలుగజేయడం సహజం. విద్యావంతులు వివేకంతో ఆలోచించాలి. మాధవి తానే తప్పు ఎరగనంటూ బెంగతో కుళ్ళిపోతుంది. చెల్లెలు బెంగ పెట్టుకుందని బాధపడుతున్నావా? ఇక్కడ నీ చెల్లెలు నాకు చేసిన ద్రోహానికి, తెచ్చిన తలవంపులకు నేనెంత కుమిలిపోతున్నానో ఆలోచించావా? అలా ఆవేశపడకండి బావగారు. మీరేదో భ్రమపడ్డారని నా భావం. భ్రమ? పళ్ళు పటపటా కొరికాడు రవీంద్ర. నువ్వు ఇంట లేవని తెలిసి ఒంటరిగా ఉన్న నీ భార్యను చూడ్డానికి అర్ధరాత్రి వేళ ఎవడో వస్తే నువ్వేమనుకుంటావు? నీ కళ్ళు మనసు భ్రమిస్తున్నాయనే అనుకుంటావా? రవీంద్ర ఎంత రోషావేశంతో అడిగాడో శ్రీధర్ అంత శాంతంగానూ జవాబిచ్చాడు. అవును బావగారు, ఒక్కొక్కప్పుడు మన చెవులు కళ్ళే మనల్ని మోసం చేయొచ్చు, లేదా హృదయం ఆధీనం తప్పవచ్చు.
కానీ నేనంత దూరం పోనే పోను. కానీ ఆ వ్యక్తి ఆమెకు భ్రాతృ సమానుడై ఉండవచ్చునని నిస్సంకోచంగా భావిస్తాను. ఊహలతో బాధపడకుండా స్పష్టంగా అడిగి తెలుసుకుంటాను. చాలే శ్రీధర్, అది నోట అనటం కంటే ఊరమంటేనే సరిపోతుంది. ఎంత నంగితనానికైనా ఒక హద్దు ఉంటుంది. చెల్లెల్ని సమర్థించటంలో యుక్తాయుక్తాలు కూడా మర్చిపోతున్నావా? నీ చెల్లెల్ని అర్ధరాత్రి చూడటానికి వచ్చినవాడు సోదరతుల్యుడు. నీ చెల్లెలి వస్తువులు ఏమైనా వాడి దగ్గర కనిపిస్తే అది పతివ్రత లక్షణమునా? అవేమిటి? విస్తుపోతూ అడిగాడు శ్రీధర్. అవేమిటో చెల్లెలు చెప్పలేదా మరి? ఈవిడ కథలు, పాటలు, హ్యాండ్ బ్యాగ్సు వాడి దగ్గరికి ఎందుకు వెళ్ళాయి? మాటలు చెప్పి మురిపించతగినంత మూర్ఖున్నా నేను? ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన నాకు ఇంత ద్రోహం చేసినందుకు నిన్ను నీ చెల్లెల్ని నల్లుల్ని రాచినట్టు రాసివేసును మరొకడైతే. నేను మెత్తగా దొరికానని నీతులు భోజించ చూస్తున్నారు. నాకాట్టే కోపం తెప్పించక మర్యాదగా వెళ్ళు. ఆడపడుచు పుట్టింట ఉంటే అవమానమని వచ్చావే కానీ నీ చెల్లెలు కళంకిని కాదని ప్రమాణం చేయగలవా? కోపంగా మంచం మీద నుంచి లేస్తూ రవీంద్ర అని ఆవేశంగా అరిచాడు శ్రీధర్. రవీంద్ర, ఇంత మూర్ఖుడం అనుకోలేదు. కాళ్ళు కడిగి ఆడపిల్లనిచ్చిన వాణ్ణి ఎంత అణిగి మాట్లాడినా నీ నోటికి హద్దు లేకుండా ఉంది. ప్రమాణం చేయమన్నావు కదూ, నిస్సంకోచంగా చేస్తాను. ఈ ప్రమాణాలు పాతివ్రత్యాల వల్లనే భారతదేశం ఇలా మనగలుగుతోంది. లేకపోతే నీ తోటివాళ్లు ఏనాడో కలగండ్ల పాలై ఉందురు. ఒక్క క్షణం ఆగి హేళనగా నవ్వుతున్న రవీంద్ర వైపు తిరస్కారంగా చూసి మళ్లీ సాగిపోయాడు. నువ్వెన్ని నిందలు మోపినా అవన్నీ భ్రమలే, అసత్యాలే. మాధవి మహాపతివ్రత, మహామేధావి, నీతిమంతుడైన తండ్రి కడుపున పుట్టిన మహా ఇల్లాలి చేతుల్లో పెరిగింది. గుళ్ళు గోపురాలు కట్టించిన 2 పుణ్యవంశాల వారసురాలు. దిక్కులేని అనేకులకు చదువులు చెప్పించి సంసారాలు ఏర్పరిచి ప్రయోజకుల్ని చేసిన 2 తాతగారులకు మనవరాలు. ఉన్నత వంశంలో పవిత్ర గర్భాన పుట్టి పెరిగిన విద్యావతి, గుణవతి, శీలవతి. ఆమెకు చిన్న గుణం, చిన్న కోరిక, చిన్న బుద్ధి మచ్చుకైనా ఉండదు. నిష్కళంకిని అయిన మాధవి ఈ మహాగండం నుంచి బయటపడి బిడ్డతో సుఖంగా ఉంటుంది. ఇదే నా ప్రమాణం. ఆనాడు నీ అంత నువ్వే వస్తావు. గుడ్ బై. దయాదాక్షిణ్యాలు లేకుండా కరకుదేరిపోయిన పోలీస్ సూపరింటెండెంట్ను నా చేతిలో ఇవాళ నీ చావు తప్పిందంటే నా చెల్లెలే కారణం. త్వరగా మెట్లు దిగి చీకట్లో కలిసిపోయాడు శ్రీధర్. ఆ రాత్రికి రాత్రి రవీంద్ర ఇల్లు విడిచి తిన్నగా రైల్వే స్టేషన్కి వెళ్ళాడు. కానీ మళ్ళీ ఏదో ఆలోచనతో వెనుతిరిగి ఊళ్ళోకి వెళ్ళాడు. రాత్రి దాదాపు 11 గంటల సమయం. అప్పుడే క్లబ్స్ నుంచి వచ్చి కారు దిగుతున్న చక్రవర్తి వీధి వరండాలో నిల్చున్న శ్రీధర్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఎంతసేపై వచ్చావు? పరాయి వాళ్ళ ఇక్కడ నిల్చున్నావేమిటి? అన్నాడు. చక్రవర్తిని పరీక్షగా చూడటం తప్ప మాట్లాడలేదు శ్రీధర్. కొంచెం ఆతృత కనపరుస్తూ మాధవి గారు ఎలా ఉన్నారు? అన్నాడు చక్రవర్తి. ఇప్పటి వరకు బాగానే ఉంది అన్నాడు శ్రీధర్ మరోవైపు చూస్తూ. ఈటల్లా తగిలి ఆ మాటలకు లోలోన బాధపడుతూ, దా లోపలికి వెళ్దాం, భోజనాలు కానిచ్చి మాట్లాడుకుందాం అంటూ లోపలికి దారి తీశాడు చక్రవర్తి. నేనిప్పుడు విందులకు విలాసాలకు రాలేదు, నీ గదికి పద, మాట్లాడాలి. చక్రవర్తి అప్పుడప్పుడు తాను ఏకాంతంగా గడపడానికి, చదువుకోవటానికి ఉపయోగించే గదిలోకి తీసుకెళ్లాడు శ్రీధర్ను. చక్రవర్తి వెనకనే ప్రవేశించి తలుపుకు బోల్టు బిగించాడు శ్రీధర్. సోఫాలు, సీలింగ్ ఫ్యాన్, చిన్న రేడియో, ఎక్స్టెన్షన్ టెలిఫోన్ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇద్దరు కూడా కూర్చోలేదు. శ్రీధర్ ఏదో ఆలోచిస్తూ గదిలో పచార్లు మొదలుపెట్టాడు. చక్రవర్తి కిటికీ దగ్గర నిల్చుని బయటికి చూస్తూ హఠాత్తుగా వెనక్కి తిరిగి, నువ్వేం మాట్లాడతావో నాకు తెలుసు అన్నాడు. అదే నేను అనుకుంటున్నాను. తెలిసి ఎందుకు ఇలా చేతులు ముడుచు కూర్చున్నావు? తీవ్రంగా ప్రశ్నించాడు శ్రీధర్. శ్రీధర్ జాలిగా చూశాడు చక్రవర్తి. నేను చేతులు ముడుచు కూర్చోలేదు. సాయశక్తిలా ప్రయత్నించాను, ప్రయత్నిస్తూనే ఉన్నాను. కానీ ఫలితం దక్కలేదంటావు, అవునా? అయినా ఇంత విషమించాక ఎవరు ప్రయత్నించి మాత్రం ఏం లాభం? అసలు ఇంతవరకు ఎందుకు రానిచ్చావు? తన భార్య వైపు మరొకడు కన్నెత్తి చూస్తూనే ఉరిపోసుకుని చచ్చే మగవాడి దేశమని మర్చిపోయావా? అమెరికాలు, బ్రిటన్లు తిరిగి వచ్చిన నీకు తెలియకపోవచ్చు. ఇక్కడి కూడా దొరగారిలాగా ఉంటే నీ ప్రాణానికి ఉసురుమంటూ ఎందరు ఏడుస్తారో ఆలోచించావా? పరాయిదానితో అంత చనువుగా ఎలా ఉన్నావు? క్రోధం, ఆశ్చర్యం, అవమానం పెనవేసుకొచ్చాయి చక్రవర్తికి. కానీ తమాయించుకుంటూ శ్రీధర్ 2 చేతులు పట్టుకుని, ఇదేమిటి శ్రీధర్, ఎంతో సంస్కారవంతుడువు, నువ్వే ఇలా అంటున్నావా? భగవత్ సాక్షిగా నేనే పాపము ఎరుగను. మాధవి నీకెలా చెల్లెలో నాకు అలానే చెల్లెలు అన్నాడు. గొంతు వణికింది. చేతులు విదిలించుకున్నాడు శ్రీధర్. అవును, అది నీకు నాకు తెలుసు. కానీ ఆ మూర్ఖుడికి ఎలా తెలుస్తుంది?
ఇంటికెళ్ళగానే అన్నయ్య అని గంపెడు ఆశతో ఎదురొస్తుంది. దానికి ఏం చెప్పను, ఎలా సమాధానపరచను? అసలు తట్టుకోగలదా? బ్రతుకుతుందా? కన్నీళ్లు టపటపా రాలాయి. కళ్ళు తుడుచుకుంటూ అతను తలెత్తి చూసేసరికి సరిగా చక్రవర్తి కూడా అదే స్థితిలో ఉన్నాడు. అహంభావము మరిచిన 2 హృదయాల నిర్వేద ఘోష అది. నిశ్శబ్దాన్ని భంగపరుస్తున్న టెలిఫోన్ అందుకున్నాడు చక్రవర్తి. ఫోన్లో మాట్లాడుతున్న చక్రవర్తి ముఖం వికసించసాగింది. విన్నవన్నీ ఒక కాగితంపై రాసుకుని డ్రాయర్ సొరుగులో నుండి మరో కాగితం తీసి అందులో రాసి ఉన్న మందుల పేర్లు మోతాదులు చెప్పాడు. ఏవో మెడికల్ జర్నల్స్ 2 చదవమని సూచించాడు. సంతృప్తిగా ఫోన్ పెట్టేస్తున్న చక్రవర్తిని ఆశ్చర్యంగా చూశాడు శ్రీధర్. ఫోన్ ద్వారా వైద్యం చేస్తున్నావేమిటి? నీరసంగా నవ్వాడు చక్రవర్తి. ఆప్తులనుకున్న వాళ్ళెంత దూరంలో ఉన్నా, ఎవరేమనుకున్నా హృదయంలో ఉన్న తహతహ ఆగదు. కనుబొమ్మలు చిట్లించాడు శ్రీధర్. నా ప్రశ్నకు సమాధానం కాదది. మళ్ళీ అలాగే నవ్వాడు చక్రవర్తి. అదే సమాధానం, కానీ నీకు అర్థం కాలేదు. ఎవరికీ అర్థం కాదు. నీరసంగా కుర్చీలో కూలబడుతూ ఇవన్నీ ఏమిటో చూడు అంటూ బల్ల మీద ఉన్న వివిధ రకాల దేశాల మెడికల్ జర్నల్స్, వాటిని చదివి తిరిగి తను తయారు చేసుకున్న నోట్స్ చూపించాడు చక్రవర్తి. మాధవి పరిస్థితి చాలా తీవ్రంగా ఉన్నట్లు నాకు తెలుసు. ఇక్కడే ఉంచి ట్రీట్ చేద్దామనుకున్నాను, కానీ భగవంతుడు ప్రతికూలించాడు. అందుకే శ్రీదేవి దగ్గర ట్రీట్ చేయించమన్నాను మాధవిని. నేను చెప్తే ఆమె తన సొంత కేసులా చూసుకుంటుంది. కొంచెం సేపు ఆగి మళ్ళీ మొదలుపెట్టాడు. ప్రతిరోజు ఇదే సమయానికి ఫోన్ చేస్తుంది శ్రీదేవి, మాధవి పరిస్థితి వివరంగా చెప్తూ. నేను పగలు చదివి సేకరించిన వివరాలన్నీ ఆవిడకి చెప్తాను. అలా ఇద్దరం జాయింట్గా ట్రీట్ చేస్తున్నాం మాధవిని. ఈ విధంగా మాధవి క్షేమ సమాచారాలు కూడా నాకు ఏ రోజుకా రోజు తెలుస్తున్నాయి. తెల్లబోయి వింటున్న శ్రీధర్ 2 చేతులతో చక్రవర్తిని చుట్టేసి బొటబొట కన్నీరు కార్చాడు. నేనెంత హీనుణ్ణి చక్రవర్తి, ఇటువంటి నిన్ను ఎన్ని మాటలన్నాను. చక్రవర్తి కూడా ద్రవించిపోయాడు. అలా ఒకరి చేతుల్లో ఒకరు ఎంతసేపు ఉన్నారో గడియారం 12 కొడుతుంటే విని సుషుప్తి నుంచి మేల్కొన్నట్లయ్యారు. మొదట పరబడితేనేమి శ్రీధర్, త్వరలోనే తెలుసుకోగలిగావు. అదే నాకు సంతోషం. అయినా రక్త సంబంధం, మమత అటువంటివి. ఒకప్పుడు నేను నా చెల్లెలి కోసం ఇంతకు 1000 రెట్లు బాధను అనుభవించాను. అదేమిటి అడిగాడు శ్రీధర్. ఏమిటోలే, ఇప్పుడెందుకు, సమయం వచ్చినప్పుడు అదే తెలుస్తుందిలే అంటూ. 12 అయింది, ఇంకా భోజనాలేమిటి, పడుకుందామా అన్నాడు చక్రవర్తి. అప్పుడు తన తప్పు తెలిసింది శ్రీధర్కు. అరేరే, ఎంత పని చేశాను, నా భోజనం అక్కడే అయ్యింది, మధ్య నిన్ను చెడగొట్టాను. పర్వాలేదులే, నాకు అలవాటే అంటూ చక్రవర్తి రిఫ్రిజిరేటర్లో నుంచి యాపిల్, ద్రాక్ష తీసి ముక్కలు కోశాడు. కొన్ని శ్రీధర్ ముందుంచి కొన్ని తాను తింటున్నాడు. చక్రవర్తి ఏదో ఆలోచిస్తూ. 8వ భాగం సమాప్తం. మిగతా కథని తర్వాతి భాగంలో విందామండి. కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.